నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? ఈరోజు ఒక మంచి లవ్ స్టోరీ చెప్పడానికి మీ ముందుకి మీ బెంగళూరు బుల్లుడు మీ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ ఎదురింటి అమ్మాయి పక్క ఇంటి అబ్బాయి. కథ మొదలు పెడితే ఇద్దరు ప్రాణ స్నేహితులు కళ్యాణ్ ఇంకా అర్జున్ అలా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. అంతలో ఒక ట్రాన్స్పోర్టేషన్ వ్యాన్ వచ్చి వాళ్ల ముందు ఆగింది. ఆ వ్యాన్లో నుంచి ఒక అందమైన అమ్మాయి దిగింది. ఆ అమ్మాయిని చూడగానే మనోడి గుండెల్లో గంట మోగింది. అర్జున్కి అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ అమ్మాయికి దగ్గరవ్వాలని, ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలి అని వ్యాన్లో ఉన్న ప్యాకింగ్ బాక్సెస్ అన్నీ అర్జున్ మోయడం మొదలుపెట్టాడు. సపోర్ట్ కోసం మన కళ్యాణ్ని కూడా లాక్కెళ్లాడు. కష్టపడి బాక్సెస్ అన్నీ ఇంట్లో షిఫ్ట్ చేశాక ఆ అమ్మాయి వాళ్ళమ్మ గట్టిగా పిలిచింది, ప్రియా, వెళ్ళి అన్న కోసం వాటర్ తీసుకురా అని. ఆ మాట వినగానే మన అర్జున్ ఫేస్ చాలా చిన్నబుచ్చుకుని ఉంది. కళ్యాణేమో పక్కన నుంచి సైలెంట్గా నవ్వుకుంటున్నాడు. కానీ అంత సాడ్నెస్లో కూడా హ్యాపీనెస్ ఏమిటంటే, తన పేరు విన్న క్షణం అర్జున్ గుండెల్లో ఏదో తెలియని తలుపు ఆనందం. కాని అర్జున్ తగ్గేది లేదు అన్నట్టుగా. రోజులు గడిచే కొద్దీ ప్రియ వాళ్ళమ్మకి అన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ ప్రతి దానికి సపోర్టుగా కళ్యాణ్ని తీసుకుని వెళ్లేవాడు. ప్రియ మీద ఇష్టాన్ని పెంచుకుంటూ వచ్చాడు. అలా ఒకరోజు గుండె ధైర్యం చేసుకుని అర్జున్ వెళ్లి ప్రియకి తన లవ్ ప్రపోజ్ చేశాడు. కాని అక్కడ కథే ట్విస్ట్. అది పక్క ఇంటి ఆంటీ చూసేసి వెళ్లి ప్రియ వాళ్ళ అమ్మకు చెప్పింది. మరి ప్రియ వాళ్ళ అమ్మ ఏమంది? అర్జున్ ప్రేమ గెలిచిందా, లేదా ఈ కథ ఇక్కడితోనే ముగిసిందా? నెక్స్ట్ ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అంటిల్ దెన్, స్టే ట్యూన్.